అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. నందమూరి తారక రామారావు తెలుగు తెరను, తెలుగు రాజకీయాలను ఏరిన గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ ఎలా అయితే గుర్తింపు పొందారో, తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారక రామారావు కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రతి సినీ ఇండస్ట్రీలో ఒక మహనీయుడు ఉన్నట్లుగానే తెలుగు చిత్ర పరిశ్రమను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ఎన్టీఆర్ కృషి చేశారు. ఇప్పుడు నందమూరి కుటుంబం తెలుగుదేశం పార్టీ ఉందంటే దానికి ఎన్టీఆర్ కృషినే కారణం. అటు కుటుంబాన్ని, ఇటు పార్టీని ఆయన అభివృద్ధి చేశారు. ఎన్నో ఆస్తులు కూడబెట్టారు. సినిమాల్లో సంపాదించిన సొమ్మును తన కుమారులకు సమంగా పంచారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ చెన్నైకి వెళ్ళి సొంత కాళ్లపై నిలబడి హీరోగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత హైదరాబాద్కు సినీ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆస్తులు కూడబెట్టారు. రాయలసీమ దుర్భిక్ష నిధి కోసం ఊరువాడ తిరిగి అక్కడి ప్రజల కన్నీళ్లు తుడిచాడు ఎన్టీఆర్. అప్పటి సీఎం విజయభాస్కర్ రెడ్డి చొరవతో ప్రజలకు సేవ చేశారు. హైదరాబాద్లోనూ ఆస్తులు కూడబెట్టారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్ మొదట ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రాంతం కొన్నారు. రామకృష్ణ థియేటర్ను ఎంతో ముచ్చటపడి నిర్మించాడు. థియేటర్ పక్కనే బార్తో పాటు కొన్ని ఆస్తులను కూడా కొన్నారు. ఇప్పుడు వీటి విలువ కోట్లలో ఉంటుంది. గ్రామాల నుంచి హైదరాబాద్కి వచ్చిన వారంతా ఎన్టీఆర్ ఎస్టేట్ని చూసిపోవాల్సిందే. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, రామకృష్ణ జంట థియేటర్లు, ఆహ్వానం హోటల్ ఎన్టీఆర్ ఎస్టేట్లోని భాగాలే. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక థియేటర్ని నిర్మించాలని అనుకున్నారు. కానీ కొన్ని నగరాల్లోనే నిర్మించారు. ఎన్టీఆర్ సీఎం అయ్యేంత వరకు నగరాల్లో థియేటర్లు కట్టడం, ఖరీదైన స్థలాలు కొంటూ వెళ్లారు. ముషీరాబాద్లోని రామకృష్ణ థియేటర్, కాచిగూడ చౌరస్తాలోని తారకరామ థియేటర్, మసబ్ ట్యాంక్లో గుట్టపై నిర్మించిన 5 స్వతంత్ర భవనాలు, ఇలా సినిమాల్లో సంపాదించిన ధనాన్ని బంగ్లాలు, థియేటర్లు, భూములపైనే ఎన్టీఆర్ వెచ్చించారు. ఆయన కొనుగోలు చేసిన 5 భవనాల్లో ఆయన 5గురు కుమారులు ఉంటున్నారు. ఇక చివరగా కాపురం ఉన్న బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ 13లో ఉన్న ఇంటిని తన రెండో భార్య లక్ష్మీపార్వతి పేరున మార్చేశారు. ఆ ఇంటికి పడమర వైపున ఉన్న ప్రాంతాన్ని ఎదురుగా గుట్టపై మ్యూజియం కూడా రాజకీయాలకు వచ్చాక కొనుగోలు చేశారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాలకు వేదికగా మారిన గండిపేట ఆశ్రమం, తెలుగు విజయం భూములను కూడా ముచ్చటపడి కొన్నారు. నాచారం హార్టికల్చర్ ఫిల్మ్ స్టూడియోని నిర్మించారు. అప్పుడు ఎన్టీఆర్ కొన్న భూములన్నీ ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. ఆ ఆస్తుల వివరాలు లెక్కేస్తే 1000 కోట్లు ఉండడం ఖాయమని అంటున్నారు. ఇక హైదరాబాద్లోనే కాదు, చెన్నైలోనూ కోట్లాది రూపాయల ఆస్తులను ఎన్టీఆర్ కూడబెట్టారు. తక్కువ రేటుకి అప్పుడు కొన్నారు. వాటి విలువ ఇప్పుడు కోట్లల్లో ఉంటుంది. ఎన్టీఆర్ సంపాదన అంతా చివర్లో తన అందరు కుమార్తెలు, కుమారులకు పంచిపెట్టారు. లక్ష్మీపార్వతికి ఒక ఇల్లు ఇచ్చేశాడు. ఇలా అన్ని ఆస్తులను వారసులకు ఇచ్చి చివరికి ఎన్టీఆర్ రాజకీయాల్లో దెబ్బలు తిని సొంత కుటుంబం వెన్నుపోటుతో, గుండెపోటుతో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.